ఒక ప్రొడ్యూసర్గా మీరు అంటే ఎవరిని కూడా ఒకరిని అంటే మీ హిట్ కావచ్చు సక్సెస్ ఫెయిల్ కావచ్చు మీరు ఎవరిని ఒక స్పెసిఫిక్ పర్సన్ టార్గెట్ చేస్తున్నారు లేదంటే వీళ్ళ వల్ల ఫ్లాప్ అయింది లేదంటే వీళ్ళ వల్ల ఇదైనా ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు అలాగా. సో ఒక రకంగా చాలా మంచిది ఆ విషయం. కానీ ప్రతి సినిమాకి మీరే బాధ్యత తీసుకున్నారు, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే. ఆ బాధ్యత తీసుకోవడం అనేది కొంతమంది అలసుగా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. లేదు అలా ఉండదు. అంటే బాధ్యత తీసుకోవడం అంటే మనకి నచ్చే కదా చేసామంతా. మధ్యలో చిన్న అనిపించినా అది రిజల్ట్ని ఇచ్చేసేది కాదండి. క్రియేటివ్గా ఎక్కడో చోట గ్యాప్ వస్తుంది, బట్ రిజల్ట్ని చేంజ్ చేసే గ్యాప్ కాదు. ఫస్ట్ ఏదైతే అనుకున్నామో అది అందులో కనుక 70% వచ్చినా నీకు రిజల్ట్ సేమ్ ఉంటుంది. ఫస్ట్ అనుకుంది మిస్ అయిపోయింది అనుకోండి, టోటల్ రిజల్ట్ గాన్ అనమాట. సో ఆ విధంగా అంటే వెన్ ఐ అగ్రీడ్ ద స్టోరీ ఐ హ్యావ్ టు టేక్ ద బ్లేమ్. నేను మీ మంచితనాన్ని మంచితనం అలసు కాదు, అంటే ఒకటి ఉంటుందండి. మూవీ క్రియేటివ్గా నాకు నచ్చకపోతే నేను కామ్గా అయితే ఉండను. నిద్ర పట్టదు నాకు ఫస్ట్. అంటే మనం ఏమీ చేయలేమంటే మనకి సరే ఏం చేయగలిగింది ఏమీ లేదు కదా అని పడుకుంటాం. చేయగలం అంటే కనుక లాస్ట్ వరకు ఐ విల్ ట్రై టు ఫైట్ అంటే అది ఆర్గానిక్గానే ఉంటుంది. లేదు ఇంకో ఇద్దరు చూపిద్దాం బెటర్మెంట్ కోసం, అంతకుమించి ఏముండదు. అండ్ అంతా చేసినప్పుడు బ్లేమ్ అంటే ఇట్స్ కలెక్టివ్ టీమ్ బ్లేమ్. సో టీంలో అందరినీ బ్లేమ్ చేయలేం కాబట్టి నన్ను చేసుకుంటే నా టీంని చేసుకున్నట్టు సెల్ఫ్ హ్యూమిలేట్ చేసుకుంటారు మీరు. కాదు అంటే కాదండి, ఇప్పుడు సినిమా ఉంది బాగుంది అనుకుంటాం, బాగుందంటే క్రెడిట్ మనకే వస్తుంది కదా. బాగోలేదంటే రైట్ఫుల్గా మన తప్పు 100% మనం అన్నీ కరెక్ట్ చేసి సినిమా బాగోకుండా ఉందనుకోండి, నేను చెప్పగలను కిరాక్ పార్టీ ఉంది, సో నాకు ఇప్పటికి కూడా అంతకంటే బెటర్గా ఏం తీయలేని అనిపిస్తుంది. బట్ ఆ టైమింగ్ ఏంటంటే ఎగ్జామ్స్ టైంలో రిలీజ్ చేసాం, సంభవ్ ఇట్ డింట్ వర్క్ టు దట్ మచ్. అక్కడ 40 కోట్లు చేసింది. సో మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 40 కోట్లు అక్కడ చేసింది కదా అనుకుంటాం, ఇక్కడ దీని లెవెల్ తగ్గట్టు ఆడింది అంతే. బట్ ఎందుకు ఎక్కువ ఆడలేదంటే ఆ టైమ్ ఆఫ్ రిలీజ్ తక్కువ ఉండొచ్చు, అలా సమాధానం పరుచుకుంటాం. ఎందుకంటే కన్నడ రీమేక్ అయినప్పటికీ కూడా తెలుగులో అంతగా చూడలేదు ఆ సినిమా. రక్షి శెట్టి సినిమా అప్పటికి తెలియకపోవడం. ట్రూ. సరే అయితే ఇలాగ